నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రశాంతమైన తిరుపతిలో చిత్తూరు రౌడీ మూకలను తెంచి రౌడీయిజం చేస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో ఓ జేబు దొంగగా జీవితాన్ని ప్రారంభించి మోసాలు చేసి కోట్లు గడించారు ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రామకుప్పం మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సీజ్ చేశాం పేర్కొన్న కుప్పం డీఎస్పీ శ్రీనాథ్. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు తన తండ్రిని ఆశీర్వదించినట్లు తనను కూడా ఆశీర్వదించి ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన మోహిత్ రెడ్డి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి. ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉరితాడులా మారుతోంది పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి 8, 9 డివిజన్లలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. తిరుపతి 8, 9వ డివిజన్లలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ప్రశాంతమైన తిరుపతిలో చిత్తూరు రౌడీ మూకలను దించి రౌడీయిజం చేస్తున్నారని, ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో ఓ జేబు దొంగగా జీవితాన్ని ప్రారంభించి మోసాలు చేసి కోట్లు గడించాడని అన్నారు. తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతానంటూ సుద్దులు చెబుతున్నాడని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు రౌడీలను అణచివేయాలంటే పారా మిలిటరీని దించి శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తనేదో గాంధీకి వారసుడులాగా తిరుపతిని అవినీతి రహితంగా మార్చేస్తాను అని మాట్లాడుతున్నాడు. చిత్తూరులో జేబు దొంగతనాలతో ప్రారంభించినటువంటి వ్యక్తి ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు మున్సిపాలిటీని అంతా కూడా స్వాహా చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతి పేపర్లలో చాలా ప్రముఖంగా కూడా వచ్చినాయి ఈయన గారి స్వాహాతనం మీద. అలాగే కాంట్రాక్టులలో మున్సిపాలిటీ కాంట్రాక్టులన్నీ కూడా తనకే తీసుకొని దోచుకున్నటువంటి గనుడు ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నీతివంతమైనటువంటి పాలన చేస్తాడంట. చిత్తూరులో భూ కబ్జాలకంతా కూడా ప్రధాన నాయకుడు ఆరణి శ్రీనివాసులు. హత్యా రాజకీయాలకు ఆ వారసత్వానికి పునికి పుచ్చుకున్నటువంటి వాడు ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో అరాచక శక్తుల్ని అణిచివేస్తాడట. తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడంట. సరిగ్గా వినపడినటువంటి వ్యక్తి, ఎవరిని గుర్తించే పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తి తిరుపతిలో మంచి పాలన తీసుకొని వస్తానని సుద్దులు చెబుతున్నాడు. పచ్చి దొంగ ఆరణి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు తనకు సీటు రాకపోతే నా దగ్గరికి వచ్చి, అన్నా ఇంకా మీరే సహాయం చేయాల నాకు అని నన్ను ప్రాధేయపడినటువంటి వాడు ఈ రోజున తను అభ్యర్థిగా ప్రకటించుకొని పవన్ కళ్యాణ్కు ఒక 30 కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్న డబ్బు లంచం ఇచ్చి సీటు పొందినటువంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో శుద్ధులు చెప్పాలని, చిత్తూరు సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తూరు నుంచి దాదాపు 2000 మంది గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో వీధిన తిరుగుతూ ముఖ్యంగా అనేక ప్రాంతాలలో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ కాలు దువ్వేటువంటి ప్రయత్నం చేసి ప్రతిరోజు ఎస్పీ దగ్గరికి, ఎలక్షన్ కమిషన్కు మాత్రం దొంగలే శుద్ధులు చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించాలని, ఆ పార్టీకే ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉరితాడులా మారుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా తమ ఓటు హక్కు ద్వారా త్వరలో జరగబో ఎన్నికల్లో నిరసన తెలిపేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యని ప్రతి ఒక్కరూ అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రజల స్థిర చరాస్తుల, వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు స్టాంపుల పత్రాలపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్లో నమోదు చేసుకుని ఒరిజినల్ పత్రాలను ప్రజలకు ఇచ్చేవారు. అలాంటి పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడి తెల్ల కాగితంపై రిజిస్ట్రేషన్ చేసి జిరాక్స్ కాపీ ప్రజలకు ఇస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుల కోసం, ఉచిత పథకాల కోసం భవిష్యత్తులో ప్రజల ఆస్తుల ఒరిజినల్ పత్రాలను ప్రైవేటు బ్యాంకులలో షూరిటీగా చూపించి తాకట్టు పెట్టి రుణాలు పొందితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న భయం, ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులకు సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఒరిజినల్ పత్రాలు ఉంటే తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం ఆ పత్రాలను బ్యాంకులలో పెట్టి రుణాలు పొందే అవకాశం ఉంది. మరి జిరాక్స్ పత్రాల కాపీలను ఏ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూసేకరణ చట్టాన్ని గతంలో జీవో తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేయమని చెప్పని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా సొత్తు మాది, పెత్తనం మీదెందుకయ్యా? మా సొత్తు మేము భవిష్యత్ తరాల వారికి, మా బిడ్డలకి ఇవ్వాలంటే బ్రిటిష్ కాలం నుంచి స్టాంపు పత్రాలు ఉండేవి. 100 రూపాయల స్టాంప్ పేపర్లు, 50 రూపాయల స్టాంప్ పేపర్లు ఉండేవి. దానిలో మేము ఏదైతే కొనుగోలు చేస్తామో, అమ్మకాలు చేస్తామో దాన్ని టైప్ చేయించుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళం. అది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ రోజు ఉన్న పలంగా మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 100 రూపాయల స్టాంప్ పేపర్లు, 50 రూపాయల స్టాంప్ పేపర్లతో పనే లేదని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్లో మీరు టైప్ చేసుకొని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, జిరాక్స్లు ఇస్తాము అని చెప్పే హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారండి? జిరాక్స్ కాగితాలు మాకెందుకు పనికొస్తాయి? చిట్టు కాగితాల కన్నా సమానం అది. మీరు 100 రూపాయల స్టాంప్ పేపర్ లో ఆథరైజ్డ్ సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టి బుక్ లో రిజిస్టర్ లో ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇస్తారు కాబట్టి అది మేము భవిష్యత్తులో 60 సంవత్సరాలు దాటినా కూడా దానికి ఒక రైట్ ఉంటుంది. ఈ రోజు మీరు వైట్ పేపర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలని కాదండి, నేను అన్ని పార్టీల నాయకులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం ఉదయం పంచాయతీ పరిధిలోని సత్రంకు చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వైసీపీ శ్రేణులు, యువత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్రం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా బైకు నడుపుతూ యువతలో ఉత్సాహం నింపారు. బైక్ ర్యాలీ ముందు భాగంగా జగనన్న పాటలతో పార్టీ ప్రచార రథం ముందు సాగుతూ ఉండగా మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్ అంటూ యువత కేరింతలతో సాగారు. బొప్పరాజుపల్లిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి క్రేన్ సాయంతో పార్టీ రంగులతో కూడిన భారీ గజమాలతో సత్కరించారు. నెమ్మలగుంటపల్లిలో కూడా భారీ పూలమాలలు వేశారు. బైక్ ర్యాలీ సత్రం నుంచి బొప్పరాజుపల్లి, నూతిగుంటపల్లి, బీరమాకులపల్లి, అనుపల్లి, రేకలచేను, ఉప్పలివంక, గోకులంపురం వరకు బైక్ ర్యాలీ ఊరేగింపుగా సాగింది. బొప్పరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రం అందజేసి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. అనంతరం అనుపల్లిలో పబ్లిక్ మీటింగ్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేగా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను అంకిత భావంతో కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, మండల కన్వీనర్ ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి, భానుకుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా
గత 5 ఏళ్ళు మనం ఏ విధంగా మన పంచాయతీని అభివృద్ధి చేసుకున్నాం, ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాం అని ఒక్కసారి మనం ఆలోచిస్తే గత 40 ఏళ్ళగా ఎప్పుడు జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో మనం చేసి చూపించామని గర్వంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొన్ని పదుల సంఖ్యలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, అదేవిధంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈరోజు మన పంచాయతీకి సుమారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక్క పంచాయతీని ఈ ఒక్క 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీలుగా చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఎప్పుడైనా అనపల్లి పంచాయతీని ఈ స్థాయిలో డెవలప్ చేశారా అని చెప్పి పెద్దలందరూ ఆలోచించాలి. ఈరోజు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి, మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాబట్టి, అదేవిధంగా లోకల్లోని పెద్దలందరూ సహకారంతో ఈరోజు పంచాయతీని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒక్క డెవలప్మెంటే కాదు, సంక్షేమంలో కూడా ప్రతి కుటుంబానికి ఈరోజు 2 లక్షలు తక్కువ లేకుండా డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో వేస్తున్నాం. గత 5 ఏళ్ళలో ఒక అమ్మఒడి కావచ్చు, ఒక చేయూత కావచ్చు, ఒక చేదోడు కావచ్చు, ఒక వాహన మిత్ర కావచ్చు, ఒక ఓబీసీ నేస్తం కావచ్చు, ఒక ఈబీసీ నేస్తం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే సుమారు ఒక 25 రకాల స్కీముల ద్వారా ఎటువంటి మధ్యవర్తి లేకుండా మా ఒక్క వాలంటీర్లు కావచ్చు, అదేవిధంగా మా సచివాలయ వ్యవస్థ ఈరోజు వాళ్ళ సహకారం కావచ్చు, డైరెక్ట్గా డబ్బులు కనీసం అంటే ఒక కుటుంబానికి 2 లక్షలు తక్కువ లేకుండా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి. రాజుగారి రుచులు ఇంటి తెలుగు వంటకాలను సౌకర్యవంతమైన రెస్టారెంట్ సెట్టింగ్ తీసుకురావడంలో అగ్రగామి. మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర రాజు రాజుగారి రుచులు తన అమ్మమ్మ వంటింటి కథలకు జీవం పోయాలని దృక్పథంతో ప్రారంభించారు. ఇది రామానుజం సర్కిల్ సమీపంలో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన హోటల్ విస్టా ఆర్చిడ్. రాజుగారి రుచులు అనేది అరటి ఆకులో ఆహారాన్ని అందించే ప్రామాణికమైన ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. ఇది ప్రామాణికమైన ఆంధ్ర, రాయలసీమ మరియు గోదావరి వంటకాలకు గుర్తుకు వచ్చే మొదటి పేర్లలో ఒకటి. తెలుగు వంటల సాంప్రదాయం ఎంత వైవిధ్యంగా ఉందో మెనులోని ప్రతి వంటకం ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది మరియు మన మూలాలకు దగ్గరగా ఉంటుంది. ఎంచుకున్న సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ తాజా పదార్థాలు మరియు వెచ్చని ఆతిథ్యంతో కూడిన అసాధారణమైన వంటకాల అనుభవం ఆహారంపై బంధానికి అనువైన ప్రదేశం. శాకాహారం, మాంసాహారం మరియు సీ ఫుడ్లలో లభించే మా థాలీలు మరియు రాజుగారి మీల్ థాలీలు వాటి రుచికరమైన హోమ్లీ రుచులతో బాగా ప్రాచుర్యం పొందాయి. శ్రీ భూశ్రీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి స్వాగతిస్తున్నాము. ఇవాళ ఏంటంటే వచ్చేసి శ్రీ భూశ్రీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చేసి మేము ఇక్కడ తిరుపతిలో వచ్చేసి 3 హోటల్స్ వచ్చేసి పెట్టినాం అనమాట. అందులో 2 హోటల్స్ వచ్చేసి ఓపెన్ అయింది. ఒకటి మొదటి బ్రాంచ్ వచ్చేసి గ్రాండ్ ఆర్చిడ్ అని చెప్పేసి ఒక హోటల్, అలాంగ్ విత్ చిగురు రెస్టారెంట్. అది సీమ రుచులు కాన్సెప్ట్ తోటి వచ్చేసి లాంచ్ చేసినాం అనమాట వచ్చేసి. సో ఇప్పుడు పార్సల్స్ స్విగ్గీ జొమాటోస్ అంతా స్టార్ట్ అయింది. అతి త్వరలో వచ్చేసి రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్చిడ్ విస్తా అని చెప్పేసి ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. ఆర్చిడ్ విస్తా రూమ్స్, బ్యాంక్వెట్ హాల్స్ అండ్ రెస్టారెంట్ అన్నీ ఉందన్నమాట వచ్చేసి. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ కాన్సెప్ట్ని తీసుకుంటూ వచ్చేసామంటే రాజుగారి రుచులు అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇక్కడ లాంచ్ చేస్తున్నాం అనమాట వచ్చేసి. సో దానికి వచ్చేసి అందరినీ వచ్చేసి ఇక్కడ తిరుపతి వాళ్ళని అఫీషియల్స్ అందరినీ ఇన్వైట్ చేసినాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట వచ్చేసి. దాన్ని మీతోటి మేము తెలియపడిస్తున్నాం అనమాట. హోటల్స్ రూమ్స్ అని తీసుకుంటే బ్రదర్స్ చాలా రీజనబుల్, 3,500 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట వచ్చేసి. అండ్ ఫుడ్ పాట్ తీసుకుంటే వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్. ప్రీవియస్ వచ్చేసి ఎట్లా ట్రెడిషనల్ వచ్చేసి ఒక లీఫ్ సర్వీస్, ప్లాంటర్ లీఫ్, అరిటాక్ వేసి అరిటాక్ భోజనం ఎట్లా లీఫ్ సర్వీస్ చేస్తూ వస్తున్నారో అట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ని వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనము ఇస్తామన్నమాట వచ్చేసి. ట్రెడిషనల్ మీల్స్ అండ్ నాన్ వెజ్లో తీసుకుంటే బిర్యానీస్ కానీ మంచి డ్రై ఐటమ్స్ కానీ వచ్చేసామంటే స్పెషల్ డ్రై ఐటమ్స్ అంటే ఇక్కడ దొరికే డ్రై ఐటమ్స్ కానీ ఒక మెనూ వచ్చేసి వేరే హోటల్లో దొరకదు అనమాట వచ్చేసి. స్పెసిఫిక్లీ ద ఆంధ్ర స్టైల్ ఐటమ్స్ వచ్చేసి వేరే హోటల్స్లో దొరకదు అనమాట. బికాస్ ద మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ వచ్చేసి అవర్ ఓన్ రెసిపీస్ వచ్చేసి మన ఓన్ రెసిపీస్ తోటి మనం వచ్చేసామంటే మనం చేస్తాం. మిగతా హోటల్స్లో వచ్చేసి అక్కడ ఇక్కడ అనేసి కాపీ పేస్ట్ చేస్తారు. ఆ హోటల్ మెనూ ఈ హోటల్ మెనూ అని చెప్పేసి అట్లా కాకుండా
మనది ఆంధ్ర స్టైల్ మెనూ అనేది తీసుకుంటే మన ఆంధ్ర స్టైల్లో వచ్చేసి మనది మోర్ స్ట్రెంత్ ఆంధ్ర స్టైల్ ద సౌత్ ఇండియన్లో. ఆంధ్ర స్టైల్లో మన ఓన్ రెసిపీస్ మాత్రం మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాం అనమాట. వచ్చేసి ఈ మెనూస్ వచ్చి ఎక్కడ దొరకదు, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది ఇక్కడ. ఒక ఆటో తోలే వాళ్ళు వచ్చేసామంటే మన దగ్గర రావచ్చును, క్యాబ్ తోలే వాళ్ళు రావచ్చును, టాప్ టు బాటమ్ అందరూ వచ్చేసి మన దగ్గర వచ్చేసి రావచ్చును. ఆ స్టాండర్డ్ కానీ ఆ క్వాలిటీ ప్లస్ ఆ సర్వీస్ వచ్చేసి అందరికీ ఒకేలాగా వచ్చేసి ఒక మంచి హాస్పిటల్ సర్వీస్ ఇస్తామన్నమాట. రీజనబుల్ ప్రైజెస్ తోటి మనం వచ్చేసి లాంచ్ చేసినాం కదా. రామకుప్పం మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసినట్లు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పేర్కొన్నారు. కారుతో సహా 2880 కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేశామని, కారుకు పైలట్గా వస్తున్న 2 బైకులను సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. కారు 2 బైక్స్ మరియు మద్యం విలువ 4,80,000 ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 4 మద్యం స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యంని అరికట్టాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిపైన రైడ్స్ కూడా ఇంటెన్సిఫై చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మా కుప్పం సబ్ డివిజన్లో కుప్పం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలోనూ ఒక 2-3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. నిన్న మనకు రాబడిన సమాచారం మేరకు నైట్ రామకుప్పం ఎస్ఐ మరి వారి సిబ్బంది కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న మద్యాన్ని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 2 వీలర్స్లో 2 మంది వ్యక్తులు పైలటింగ్గా వస్తూ, ఆ తర్వాత ఒక కార్లో ఆల్మోస్ట్ 2,880 టెట్రా ప్యాకెట్స్ సంబంధించిన మద్యము పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం మనకు 3 మంది ముద్దాయిలు దొరకడం జరిగింది. ఆ తర్వాత లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసి ఏ షాప్ నుంచి అయితే అతను అమ్మాడో అతను కూడా కన్వీన్స్ ఉన్నట్టు మేము ఎస్టాబ్లిష్ చేసి అతను కూడా ఇవాళ అరెస్ట్ చూపించాం. సో దీంట్లో మొత్తం 3 మందితో పాటు ఒక అతను చైల్డింగ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే జూనియర్ కూడా ఉన్నాడు. మొత్తం 4 మంది చూపించాము. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు జాకీర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లింస్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ, మీకొట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఇక్బాల్, మాజీ ఎంపీటీసీ హిదయత్తులా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీలకు రాష్ట్రంలో 4% రిజర్వేషన్ కోసం పోరాడిన ఘనత చంద్రబాబుకే సాధ్యమైందని అన్నారు. మైనారిటీ అభివృద్ధికి రాష్ట్రంలో పలు సంక్షేమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేశారని అన్నారు. మసీదులు, బరెల గ్రౌండ్లు అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల మైనారిటీలకు రంజాన్ తోఫాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాష్ట్రంలో మైనారిటీలందరూ ఏకమై ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని మైనారిటీ వెల్ఫేర్ నాయకులు కోరారు. ఒక చిన్న విషయం, మైనార్టీలకు అందరికీ నేను కనువిప్పు కలిగేలా మాట్లాడుతున్నాను. అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ చెప్పారు మూట కట్టుకొని చూసిన వాళ్ళు ఒక సవాల్ విసురుతున్నాను. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఎప్పుడైతే ముస్లిం వ్యతిరేక బిల్లులు వచ్చాయో ఆ పార్లమెంట్లో ముస్లిం వ్యతిరేక బిల్లు వచ్చి దేశాన్నంతా నల్లకల్లోలం చేశాయో అప్పుడు సపోర్ట్ చేసి మీ ఎంపీలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఒకసారి ముస్లిం గుర్తుంచుకోవాలి. జగన్ ప్రభుత్వము, జగన్ మంత్రులు ఢిల్లీలో ఆడుతున్న నాటకం ఏమిటి, ఇక్కడ ప్రజలు చెప్తున్న అబద్ధాలు ఏమిటి? నిజంగా చంద్రబాబు నాయుడుకు అటువంటి కపట ప్రేమ ముస్లిమ్స్ పైన ఉంటే దేశంలో ఎక్కడా చేయనటువంటి పనులు, ఒకటి మా మాతృభాష ఉర్దూ, దాన్ని రెండవ అధికార భాషగా చేసే గౌరవం ఒక చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు గారు అని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి, మైనార్టీలు అందరం కలిసి తెలుసుకొని ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా ఓట్లను చీల్చడానికే గుంపులుగా బరిలో అభ్యర్థులను వైసీపీ దించారని, గుర్తులను పరిశీలించి మార్పు చేయాలంటూ ఈసీకి విన్నవించారు. ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అంటూ జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు. దాని గుర్తు పెన్ స్టాండ్. ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం. మనం 46 మంది తిరుపతిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
నంబర్ 1 అభినయ్ రెడ్డి, నంబర్ 2 గోపాలరాజు గారు, నంబర్ 3 ఆరణ్య శ్రీనివాసులు గారు. బాగుంది. నంబర్ 4 ఎవరు చూడండి ఒకసారి, ఆలూరు శ్రీనివాసులు. 3, 4 కింద పైన కింద వస్తుంది. ఇప్పుడు ఈయనది గాజు గ్లాసు, ఆయనది గ్లాసులో పెన్ను. జనాలు ఏమైపోవాలండి? ఎలక్షన్ కమిషన్ కానీ అడగాలనుకుంటున్నాం ఇవన్నీ. సార్ మీరు ఇవ్వండి, గుర్తుని చెప్పట్లేదు. మరి పైన కింద ఇవ్వడం ఎందుకు? అదేందో పక్కన 1/2 చేసేయండి, పని అయిపోతుంది. పక్కనే పెట్టండి. పైన కింద ఇవ్వడం ఏంటండి? 4వ సింబల్. ఇంత దారుణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండిడేట్ లాగే ఉన్నాడు చూడండి. ట్విన్ బ్రదర్స్, ఆరణ్య శ్రీనివాసులు, ఆలూరు శ్రీనివాసు. ఎవడో కడప నుంచి పట్టుకొచ్చారండి. ఎంత దారుణం అంటే తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు మనం ఎందుకు చూడాల? ఓడిపోవడం భయంతో ఇలా చేస్తున్నారా? గెలిచిపోయిన ధీమాతో మీరున్నారా? 46 మంది అభ్యర్థులు లేపించారు ఎలక్షన్ చేయడానికే. 3 బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫ్యూషన్ అవ్వాలనా? లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే, ఏది అర్థం లేనేసి. ఇవంతా ట్రాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని దెబ్బతీయాలి, 4-5 వేల ఓట్లు చీల్చాలని చేస్తున్న ట్రాప్ ఇది. గాజు గ్లాస్ గుర్తు మీద ఈరోజు మేము కోర్టుకు వెళ్ళాం. మరి కాసేపట్లో దాని తీర్పు రాబోతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం ఒకటి, గాజు గారితో గుర్తు పోలిన ఒక సింబల్ బకెట్ గుర్తు ఇవ్వడం ఒకటి, గ్లాసులో పెన్ను ఒకటి. ఎట్టో వదల్లా కొంచెం తెలుగు. ఇంకా బయట టెక్నాలజీ కొంచెం ముందే కానీ అభ్యర్థి తెలిసిపోయేటకి మనుషుల రూపంలో మనుషులు తయారు చేసి ఉంటారు. ఒక 5-6 మందిని తయారు చేసి అందరినీ పంపించుంటారు జనంలోకి, అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా. అంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చమని చెప్పి ఇందుకే చెప్పింది మేము. సిఎస్ ఏమైనా చేయగలడు, చీఫ్ సెక్రటరీ పేరుకి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందని చెప్తాడు, కానీ ఎక్కడో ఆర్ఓలు వాళ్ళు మెయింటైన్ చేస్తామని అనుమానం అయితే జనసేన పార్టీకి పూర్తిగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్కి, దయచేసి గాజు గ్లాసు గుర్తు కేటాయించిన 16 స్థానాలు రద్దు చేసుకోండి. అలాగే ఏది సిగ్నల్ గుర్తునేది ఇచ్చారో మీరు, టంబ్లర్ కానివ్వండి, గ్లాసులో పెన్ను కానివ్వండి, బకెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కొంచెం కింద లైన్లోనో లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది. మరి ఇంత దారుణంగా దెబ్బతీయడం కరెక్ట్ కాదు. ఉదాహరణ తిరుపతి చాలా దారుణం మనం చూస్తూ ఉంటే అసలు ఒక బ్యాలెట్ 16 మంది వస్తే 3వ ప్లేస్లో మా అభ్యర్థి ఉన్నాడు. దాని కిందే లైన్ జస్ట్ ఇంత మీటర్ గ్యాప్ అంతే. ఆలూరు శ్రీనివాసులు పెన్ స్టాండు, అభ్యర్థి కూడా అట్టే చక్కగా. ఏం చేయాలి జనం? ఎలా కన్ఫ్యూషన్ అవుతారు ఎంతమంది? మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ కాదు, నవరత్నాల బుస్సు. కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్. ఈరోజు ఫస్ట్ సంతకం దేని మీద పెడతామన్నాం? డిఎస్సి మీద పెడతామన్నాము. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే 3 సిలిండర్లు, అలాగే ఉద్యోగాలు, నిరుద్యోగుల డబ్బులు, వాలంటీర్లు. ఏదైతే వాలంటీర్లు వైసీపీలో వాలంటీర్లు చూపించప్పుడు ఇన్ని రోజులు ఇష్యూ జరిగాయో, ఆ వాలంటీర్లు కొంతమందో లేకపోతే మంచి వాలంటీర్లు, లేకపోతే మా వాలంటీర్ చెప్పడం కానీ 10,000 రూపాయల జీతము. అదేవిధంగా అనేక వృద్ధులకి పింఛను 4,000, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి, ఎక్కువ 1,50,000 కోట్లతో సప్లాన్స్, బీసీలకి పెన్షన్ 50 ఏళ్ళకే, బీసీలకు ఉద్యోగాలు. ఈసారి మొత్తం బీసీలకి పెద్దపీట వేశారు ఉమ్మడి కూటమిలో. అదేవిధంగా ఈ మేనిఫెస్టోని కానీ బాగలేదని చెప్పి ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగానే వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చేతితో అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టట్టు ఉంటుంది. ఈ మేనిఫెస్టో బాగాలేదని చెప్తే దీని మీద చెప్పలేం. కాబట్టి ఒకటే మాట చెప్పగలం, మాది హిట్టు, మాది బుస్సు. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరిచాం. అలాగే జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం జరిగిందని, ఇకపై కూడా ఇలాగే మంచి జరగాలంటే జగనన్నే సీఎం కావాలని ఎమ్మెల్యేగా మోహిత్ రెడ్డిని ఆదరించండి అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం సీకేపల్లి పంచాయతీ పరిధిలో చిట్టత్తూరు హరిజనవాడ, చిట్టత్తూరు, కాలేపల్లి హరిజనవాడ గ్రామాలలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన చెవిరెడ్డి లక్ష్మికి గ్రామ శివార్లలో యువత భారీ బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు అడగకనే అన్ని చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబం అంటే ఎంత ఇష్టమని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరలా గెలిపించుకుంటామని ఓటర్లు తెలుపుతున్నారని అన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ రెడ్డి, బీకీ రెడ్డి, సిద్ధారెడ్డి, లోక్నాథ్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ఈ రోజు ప్రకటించిందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మంగళవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఎర్రవారిపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ, గతంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలను విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఇవాళ పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించిందని అన్నారు. మెగా డిఎస్సీపై మొదటి సంతకం, సామాజిక పెన్షన్లు 4000కు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పెన్షన్ 6000కు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే 4000 పెన్షను, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకి 3000 చొప్పున భృతి, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000, రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000కు పెంపు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం నిర్మాణం, ఇసుక ఉచితం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ తదితర మేనిఫెస్టోను విడుదల చేసినట్లు తెలిపారు. సంబంధించినటువంటి మా సోదరులు చెప్పడం జరిగింది, ఉదయం నుంచి ఏం జరిగిందని. మీ ద్వారా ఆ బెదిరించే వ్యక్తికి చెప్తున్నా, గెలిచేది మేమని నువ్వు డిసైడ్ అయినావు, నాని గెలుస్తాడని నువ్వు డిసైడ్ అయినావు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నువ్వు డిసైడ్ అయినావు. ఈ డిసైడ్ అయినాక నువ్వు ఎంపీగా ఎట్లా ఉంటావు, సర్పంచ్గా మీరు ఎట్లా ఉంటారో ఒకసారి ఆలోచించుకో. సర్పంచ్ అనే వ్యక్తి ప్రభుత్వం నువ్వు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రామస్తులు వేయించావంటే చెక్ పవర్ అనేది తీయేస్తారు. చెక్ పవర్ తీసినట్టు నీకే అధికారం ఉండదు. అదేవిధంగా ఎంపీపీ అనే వ్యక్తి నువ్వు బెదిరించినావంటే మనుషుల్ని నీ పదవి గెలిచిన నెలకే తీయేస్తాం. నిన్ను దించేయాలని నీ పార్టీలోని ఎంపీటీసీలో చాలా మంది రాస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకో, చెక్కలెళ్ళి మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. నీ బెదిరింపులకంతా భయపడేది ఎవరు లేదు. మా నాయకులు మేము కంట్రోల్ చేసుకుంటాను. వారం 10 రోజుల నుంచి మా నాయకులు కానీ బుద్ధం తట్టి వెళ్ళినామంటే నువ్వు కరెక్ట్ గా తుమ్మల గుంట్లో బోర్డు సూపర్ మార్కెట్ దిగుతుంటూ ఉంటావు. గుర్తుపెట్టుకో, నీ రాజకీయం నువ్వు చేయి, మా రాజకీయం మేము చేస్తాం. ప్రజలు కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం. నువ్వు కాళ్ళు పట్టుకో, చేతులు పట్టుకో, అడుక్కో, ఓటు చేసుకో. బెదిరించినావంటే ఎవరు భయపడలేదు. నేనైతే మీ నాయకుడు కూడా తెలుసు, చెవిరెడ్డి కూడా తెలుసు, నేను భయపడేవాడినా భయపడినా కాదని. కాబట్టి ఇటువంటి బెదిరింపులు వదిలేసి ఈ గ్రామానికి సంబంధించి రోడ్లేలా దాన్ని సమాధానం చెప్పు. ఈ గ్రామానికి సంబంధించి వాటర్ ట్యాంక్ లేదు, దాని సమాధానం చెప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రశాంతమైన తిరుపతిలో చిత్తూరు రౌడీ మూకలను తెంచి రౌడీయిజం చేస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో ఓ జేబు దొంగగా జీవితాన్ని ప్రారంభించి మోసాలు చేసి కోట్లు గడించారు. ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
రామకుప్పం మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సీజ్ చేశాం, పేర్కొన్న కుప్పం డీఎస్పీ శ్రీనాథ్. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు తన తండ్రిని ఆశీర్వదించినట్లు తనను కూడా ఆశీర్వదించి ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన మోహిత్ రెడ్డి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి, ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉరితాడులా మారుతోంది, పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.